నెల్లూరులో మహిళను దారుణంగా హత్య చేసింది ఓ సైకో అని తేల్చారు పోలీసులు. హంతకుడు గతంలో కావలి, పెద్ద చెరుకూరులో 3 హత్యలు చేశాడని పోలీసులు తేల్చారు. సైకో కిల్లర్ కోవూరులో నూడిల్స్ దుకాణం నిర్వహిస్తూ గుట్టుచప్పుడు కాకుండా దోపిడీలకు పాల్పడుతుంటాడని పోలీసుల విచారణలో తేలింది. అనంతపురం జిల్లా హిందూపురంలో కూడా సైకోపై కేసులున్నాయి. సినిమాలు చూసి ఆ ప్రభావంతో ఈ నేర మార్గాన్ని ఎంచుకున్నాడు. నెల్లూరు జిల్లాలో దోపిడీ, హత్యలతో సంచలనం సృష్టించి పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన నిందితుడు వెంకటేష్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. కొండాపురం మండలం ఎర్రబొట్లకు చెందిన వెంకటేష్ 9వ తరగతి వరకు చదువుకున్నాడు. అల్లరి చిల్లరిగా తిరుగుతూ దురలవాట్లకు బానిసయ్యాడు. అనంతపురం జిల్లా హిందూపురంలో తన బంధువుల హోటల్లో కొన్నేళ్ల పాటు పనిచేశాడు. అక్కడే చిల్లర దొంగతనాలకు పాల్పడ్డాడు. దీంతో బంధువులు హోటల్ పని నుంచి తొలగించడంతో తిరిగి నెల్లూరుకు వచ్చాడు. సినిమాలు బాగా చూసే అలవాటున్న వెంకటేష్ హత్యలు, దోపిడీలు ఎలా చేయాలో సినిమాల ద్వారానే తెలుసుకున్నట్లు పోలీసుల విచారణలో తెలిపాడు. అందులో నేరం ఎలా చేయాలి, ఎలా తప్పించుకోవాలో బాగా తెలుసుకున్నానని వెల్లడించాడు. కుప్పపల్లి వెంకటేష్ 27 years వీడి అరెస్ట్ వల్ల 3 డిటెక్ట్ అయి మనం క్లోజ్ చేసినట్లు అయింది. వీడు కావలియే కాకుండా కొండేపాళ్యం కాకుండా ఒక 7 years అనంతపూర్లోనూ స్పెండ్ చేశాడు. ఒంటరిగా ఉండే మహిళలు, వృద్ధులు, జనసంచారం లేని ప్రాంతాల్లోని నివాసాలను తన దోపిడీకి ఎంచుకునేవాడు. ఆధార్ కార్డుల పరిశీలన, ఇంట్లోని సెటప్ బాక్స్ ను మరమ్మతులు చేసేందుకు వచ్చానని ఇంట్లోకి ప్రవేశించేవాడు. నమ్మకం కుదిరించేందుకు స్క్రూ డ్రైవర్, కటింగ్ ప్లేయర్, సుత్తి తదితర పరికరాలను బ్యాగ్లో తీసుకెళ్లేవాడు. ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత సుత్తితో తలపైన బలంగా కొట్టేవాడినని వెంకటేష్ తెలిపాడు. ఒకవేళ ప్రాణం ఉందని భావిస్తే కత్తితో గొంతు కోసి హతమార్చేవాడని తెలిసింది. ఇలా కావలిలో కవితను హతమార్చి ఆమె ఒంటి మీద ఉన్న బంగారు నగదును ఎత్తుకెళ్లాడు. ఈ ఘటనలో 3పై దాడి చేసి వారు చనిపోయినట్లుగా భావించాడు. దోపిడీ తర్వాత ముందుగానే సిద్ధం చేసుకున్న బైక్ పై వెళ్లిపోయేవాడు. ఈ దోపిడీతో వచ్చిన బంగారు నగలను తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. ఈ సొమ్ముతో క్రికెట్ బెట్టింగ్లు, జల్సాలు చేసేవాడు. All cases he has used a hammer as weapon, so blunt object, and ప్రతిసారి వాడు ఒక దెబ్బలతోనే అందరూ పడేస్తాడు. తర్వాత వారు లేయర్ పైకి, సిన్స్ ఇట్స్ అ బ్లంట్ అండ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఐరన్ ఆబ్జెక్ట్, సో దానివల్ల చాలా సీరియస్గా ఉంటుంది ఆ ఇంజరీస్. అండ్ దెన్ హీ డస్ హిస్ అఫెన్సెస్. ఇలాంటి కృత్యాలు చేసిన తర్వాత వాడు బయటకు వస్తాడు. ఈ నేపథ్యంలోనే పెద్ద చెరుకూరులో ఆలయ పూజారి చంద్రశేఖర్ శర్మ దంపతులపై దృష్టి సారించాడు. ఏడాది క్రితం వివాహం చేసుకున్న వెంకటేష్ కు కూతురు పుట్టడంతో అమ్మాయి జాతకం రాయాలని పూజారిని అడిగాడు. ఆ సమయంలో ఇంటిని పూర్తిగా పరిశీలించి వారిని హతమార్చేందుకు పథకం రూపొందించాడు. అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించి వృద్ధ దంపతులను హతమార్చి బంగారు నగలతో పాటు డబ్బును కూడా తీసుకెళ్లాడు. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో నాగేశ్వరరావు ఇంటిని పరిశీలించాడు. వారం రోజుల పాటు రెక్కి నిర్వహించి మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా దాడి చేసి ఆయన సతీమణి ప్రభావతిని హతమార్చాడు. అనంతరం అడ్డు వచ్చిన ఆమె కుమార్తె మాధురి, కుమారుడు అనంత్ కృష్ణలపై దాడి చేశాడు. ఇదే సమయంలో నాగేశ్వరరావు ఇంటికి రావడంతో తప్పించుకునేందుకు ప్రయత్నించినా వీలు లేకుండా పోయింది. ఆయన మీదకు కూడా దాడి చేసిన నాగేశ్వరరావు గట్టిగా అరవడంతో స్థానికులు వచ్చి వెంకటేష్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మూవీస్ చూసి ప్రభావితమైనాడు అంటున్నాడు, బట్ దానికి మనము ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా డీటెయిల్డ్గా అన్ని రకాల కాన్సెప్ట్స్, అన్ని రకాల ఏదేది ఉన్నాయి మనకి ఎవిడెన్స్, కొరాబరేషన్ ఎవిడెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇట్స్ అ మర్డర్ ఫర్ గెయిన్ ప్యూర్లీ. వాడికి మెయిన్ ఇంపార్టెంట్ అంటే వాడికి అప్పులు ఉన్నాయి, డబ్బులు సంపాదించాలి, ఈజీగా డబ్బులు సంపాదించాలి. సో దట్ ఈస్ ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ వై ఈస్ డూయింగ్ ఇట్. దట్ ఈస్ ద మెయిన్ మోటివ్. చెడు అలవాట్లు, క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడ్డ వెంకటేష్ ఇలాంటి దారిని ఎంచుకొని చివరకు పోలీసులకు చిక్కాడు.